హాయ్ అండి. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్స్కి అయితే న్యూ మోడల్ డోరీ లక్కనైతే డిజైన్ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడైతే డోరీ కోసం అయితే ఇలా 1.5 ఇంచ్ వెడల్పు క్లాత్ అయితే తీసుకున్నాను. పొడవు అయితే క్లాత్ని బట్టి అయితే పొడవు తీసుకోవచ్చు, లేదా మీటర్ అయితే సరిపోతుంది. డోరీ పొడవు వచ్చేసి ఇలా కంపల్సరీగా డోరీకి అయితే చిన్న కుట్ట అయితే పెట్టుకోవాలండి. మనం ఇటు అటు గుంజుతాం కాబట్టి మనకి కుట్టు లూజ్ కుట్టు ఉంటే మనకి థ్రెడ్ అనేది కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా మనకి సింగిల్ పాదం అంతా ఖర్చుతో సమానంగా డోరీ అయితే మనం ఒకటే ఈక్వల్గా సమానంగా ఉండాలి. అప్పుడే డోరీ మనకి నీట్గా సన్నగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆర్గంజా క్లాత్ ఇది మనకి చాలా సన్నగా అయితే వస్తుంది బాగా. ఇప్పుడు ఎక్స్ట్రాస్ నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ కట్ చేసుకున్న కానీ ఒక దగ్గర దుడ్డుగా, ఒక దగ్గర లావుగా సన్నగా అయితే అలా వస్తుంది. అలా కాకుండా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ లూప్ టర్నర్తో అయితే డోరీ ఎలా తీసుకోవాలైతే చూపిస్తాను. వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఇలా ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు ఇలా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. మీటర్ అయితే తీసుకున్నాను డోరీకి, ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఇలా అయితే ఉక్కులాగా అయితే ఉంటుందండి. ఇక్కడ లూప్ టర్నర్కి ఇలా రౌండ్గా ఉంటుంది. ఇట్లా ఉక్కులాగా మనకి పైకి కింది వైపుకి అయితే ఇలా ఇట్లా పిన్నులాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి వీడియోలో ఇలాగైతే ఒకటి ఉక్కులాగా మనకి రౌండ్గా అటాచ్ అయితే ఉంటుంది. అది మరి కిందికి అనేసి మనకి చివరి వరకు ఇలా క్లాత్ తీసిన తర్వాత ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి అది కొండిలాగా కిందికి వచ్చేదానికి మన థ్రెడ్కి తట్టియాలి. దాన్ని థ్రెడ్కి కుట్టుకు తట్టించుకొని ఇలాగ మనం డోరీ క్లాత్ అనేది లాగిన కొద్ది అయితే వస్తుంది నీట్గా. ఇలా ఇది ఆర్గంజా క్లాత్ కాబట్టి మనకి గుంజిన కొద్దీ సాగుతుందండి క్లాత్ వచ్చేసి. ఇక్కడ మనకు ఖర్చు సమానంగా ఎక్స్ట్రాస్ సమానంగా కట్ చేసుకుంటే డోరీ కూడా ఈక్వల్గా సమానంగా అయితే వస్తుంది. ఇలా మనం తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్ లూప్ టర్నర్తో మనం కిందికి ఇలా లాగిన కొద్దీ మనకి ఇలా అయితే వస్తుంది డోరీ. ఇలా చివరి వరకు చూడండి. లాంగ్ ఫ్రాక్స్ కాబట్టి డోరీ కొంచెం పెద్దగానే తీసుకోవాలి బ్లౌజెస్ కంటే. ఇలా డోరీ రెడీ చేసుకున్న తర్వాత దీంతో అయితే చూసారా చాలా సన్నగా అయితే వస్తుంది డోరీ. ఇక్కడ 6 ఇంచుల పొడవు 7 ఇంచుల వెడల్పుతో అయితే క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇట్లా మన బాక్స్ షేప్లో అయితే లక్కన్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇలా బాక్స్ షేప్ లాగా రెడీ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. క్లాత్ని బట్టి అయితే ఈ డిజైన్ అయితే మనం చేసుకోవచ్చండి. ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాస్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మధ్యలోకి చిన్న ఫోల్డింగ్ చేసుకొని కట్ చేస్తాను కాబట్టి ఇలా క్లాత్ లోపల నుండి తీద్దామని అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే కట్ చేస్తాం కదా అని తీయలేదు, కట్ చేశాను. ఇలా వస్తే తీసుకోవచ్చు, లేదా మనం ఆల్రెడీ బాక్స్ షేప్లో కట్ చేస్తాం కాబట్టి ఇక్కడైతే తీయలేదని డైరెక్ట్గా ఇలా రాలేదు కాబట్టి ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇలా రివర్స్లో తీసుకుంటే మనకి కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఖర్చు బయటకు అస్సలు కనిపించదు నీట్గా. 2 సైడ్స్ కూడా ఇలానే సమానంగా ఇలా కుట్టు లోపలికి వెళ్ళిపోయేలా రివర్స్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగైతే బాక్స్ షేప్లో అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా మనకి ఫోల్డింగ్ ఒకవైపుకి ఖర్చు ఒకవైపుకి ఉంది కాబట్టి ఇలా డోరీ ఇలా మిడిల్లోకి పెట్టి ఇలా బాక్స్ షేప్లో రఫ్ ఇవ్వాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీగా ఇలా రఫ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఇలా బాక్స్ షేప్ లాగా వచ్చింది కదా. ఇక్కడ మనం సూత్తో మనం చివర్లో అటాచ్ అయితే చేసుకోవాలి, లేదా దాంట్లో మనకి ఎక్స్ట్రాస్ వేస్ట్ క్లాత్ అయితే పెట్టి మనకి ఇలా చిన్నగా ఇట్లా బాగా నీట్గా అయితే వస్తుంది దిండులాగా అయితే అలా కూడా రెడీ చేసుకోవచ్చు, లేదా ఇలానే బాగుంటుందంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు, ఇష్టం అండి. ఇంకొకటి రౌండ్గా అయితే ఇలా తీసుకున్నాను. రౌండ్ వెడల్పు కూడా 5 ఇంచులు అయితే ఉంటుందండి. నా వీడియో లెంత్ అయిపోతుందని ఇక్కడైతే చూపించలేదు. ఇలా రౌండ్గా మెయిన్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ తీసుకొని ఇలా రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ దీన్ని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. హాఫ్ సర్కిల్లా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకొని
మరి ఒక సైడ్ సింగిల్ ఇలా హాఫ్ సర్కిల్ కట్ చేసుకొని సేమ్ మళ్ళీ దీన్ని కూడా ఇలా రివర్స్లో తీసుకోవాలి నీట్గా ఇలా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మనం వేరే లక్కన్స్ డిజైన్ కొత్త కొత్త మోడల్ ట్రై చేయాలంటే కూడా మనకి ప్రతిదీ క్లాత్ అయితే కావాలండి, మెయిన్ క్లాత్. ఇలా క్లాత్ని బట్టి కూడా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇప్పుడు మనం డిజైన్ చేసిన దాంట్లో ఇలా దీనికి అటాచ్ అయితే చేసుకోవాలి డోరీకి. ఇలా స్ట్రైట్ దానిపైన డోరీ పెట్టేసుకొని ఇలా రివర్స్ ఇప్పుడు చూడండి ఇలా కింది వైపుకు మనం ఫస్ట్ కుట్టిన లక్కనైతే ఉంది దాని పైకి ఇలా రివర్స్లో ఇక్కడ ఈ క్లాత్ ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. మనకి హాఫ్ సర్కిల్ మోన్లో అయితే వస్తుంది. ఇది చాలా బాగుంటుంది నీట్గా. మనకి ఓన్లీ ట్రయాంగిల్ షేప్లోనే కాక ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా కంపల్సరీగా రఫ్ ఇవ్వాలండి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలాంటి డోరీస్కి. ఇప్పుడు చూసారా ఇలా అయితే వచ్చాయి కదా. ఇంకొక సైడ్ కూడా సేమ్ మళ్ళీ ఇదే మెథడ్లో స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా తీసుకున్నానండి. ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకొని నీట్గా సింపుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా మళ్ళీ సేమ్ దీన్ని కూడా ఇప్పుడు డోరీకి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చివర్లో ఇలా మనకి 2 కార్నర్స్ లేచినట్టు అయితే కనిపిస్తుంది కదా. మనం సూత్తో మన హెమ్మింగ్ సూత్తో అయితే అవి జాయింటింగ్ చేసుకోవాలండి. లోపల వేస్ట్ క్లాత్ పెట్టేసి జాయింటింగ్ చేసుకోవాలి. అయిపోయిందండి. 2 డోరీస్ కూడా రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడ చూసారా 2 కూడా సమానంగా ఇలా అయితే నేనైతే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను నీట్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారా ఇలా అయితే వచ్చాయి డిజైన్. అట్లా మీకు ఇక్కడైతే వైట్ కలర్ పైన చూపిస్తున్నాం చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.